స్కిన్ మెయింటెనెన్స్ ఒకటని కాదండి. అంటే మనం ఎలా చూసుకోవాలి, మన చర్మాన్ని మనం ఎలా చూసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి. సో చర్మము మన బయట ఉంటుంది, ఓకే, సో దట్ లోపల ఉన్న అన్ని ఆర్గన్స్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో దాని మెయిన్ ఫంక్షన్ వచ్చేసేసరికి లోపల బయట వస్తువులు ఏదైనా తొందరగా లోపల ఆర్గన్స్ ని ఎఫెక్ట్ అవ్వనివ్వకుండా చూసుకోవడం. ఓకే, సో మెయిన్ గా చాలా మంది ఏంటంటే దీని మెయింటెనెన్స్ మర్చిపోతుంది. ఓకే, సో ఏమవుతుందంటే బాగా డ్రైనెస్ అవ్వడం, ఓకే, ఈజీగా ఎక్స్టర్నల్ స్టిమ్యులై అంటాం, అంటే ఎండకి కానివ్వండి, వాతావరణంలో మార్పులు, వేడి, చలి, లేకపోతే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, వైరస్ ఏవైనా కానీ ఫస్ట్ ఎక్స్పోజర్ స్కిన్ కే జరుగుతుంది. సో స్కిన్ కి ఎక్స్పోజర్ జరిగినప్పుడు స్కిన్ ఎంత దృఢంగా ఉంటే, ఎంత హెల్తీగా ఉంటే అంత ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. ఓకే, సో ఎక్స్టర్నల్ స్టిమ్యులైస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దేని నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎండ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాతావరణంలో మార్పుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. సో స్కిన్ లో మాయిశ్చరైజేషన్ మంచిగా ఉండాలి. ఓకే, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ బాగుండాలి. అయితే ఈ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి సన్ స్క్రీన్ అప్లికేషన్ కానివ్వండి, లేకపోతే ఎండ నుంచి కాపాడుకోవడం కానివ్వండి, అంటే నీడలో ఉండడానికి ట్రై చేయడము, షేడ్ కింద ఉండడానికి ట్రై చేయడము, లేకపోతే ప్రొటెక్టివ్ క్లోతింగ్ వేసుకోవడం, అంటే నిండు బట్టలు ఎండలో ఎక్కువ ఉంటాము అనుకున్న రోజు కొంచెం ఫుల్ హ్యాండ్ షర్ట్స్, లేకపోతే హ్యాట్ పెట్టుకోవడం, కొంచెం ఇలాంటి ప్రొటెక్షన్ ఫ్యాక్టర్స్ తీసుకోవడం. అలానే డైట్ కూడా, ఓకే, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే, అంటే ఫ్రూట్స్ ఎక్కువ, రంగున్న కూరగాయలు ఎక్కువ, విటమిన్ సి కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటుంటే, లేకపోతే గ్లూటాథైన్ సప్లిమెంట్స్. అంటే ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు ప్రొటెక్షన్ అనేది మెయింటెనెన్స్ అనేది మాట్లాడుతున్నాం. ఇప్పుడు నార్మల్ గా చాలా మంది నెగ్లెక్ట్ చేసేది ఏంటి అని అంటే డీహైడ్రేషన్. సో అదే అంటే మామూలు సరిపోను, అంటే వాటర్ ఇంటేక్ లేదా ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ఈ మెయింటెనెన్స్ ఏం లేకుండానే చాలా మంది ఎక్స్టర్నల్ అప్లికేషన్ వెళ్ళిపోతుంటారు. సో మాయిశ్చరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఏంటంటే చర్మంలోని తేమను బయటకు వెళ్లకుండా ఆపుతుంది. అట్ ద సేమ్ టైం చర్మంలో తేమ అనేది మన ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా డిపెండ్ అవుతుంది. అంటే మనం ఎంత వాటర్ తీసుకుంటాము, ఓకే, ఎంత హైడ్రేటెడ్ గా ఉంటాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మినిమం 3.5 లీటర్స్ వాటర్ పర్ డే తీసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది డిహైడ్రేషన్ అంటే ఏంటంటే సమ్మర్ లో వచ్చేది మాత్రమే అనుకుంటారు. ఎవ్రీడే ఇంటేక్, ఏ సీజన్ అయినా కూడా. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు సన్ ప్రొటెక్షన్ కానివ్వండి, మాయిశ్చరైజేషన్ కానివ్వండి, హైడ్రేషన్, ఓకే, సో ఇవన్నీ సీజన్ తో సంబంధం లేదు. ఓకే, సో మన స్కిన్ నార్మల్ గా ఫంక్షన్ చేయాలి అంటే ఇవన్నీ ఆన్ ఎవ్రీడే. మనకి ఇంటరైనా జనరల్ మిస్కన్సెప్షన్ ఏముంటుంది అంటే డిహైడ్రేషన్ అంటే హెవీ స్వెట్టింగ్ వస్తేనే డిహైడ్రేషన్ అనుకుంటాం. అగైన్ కాదు. డిహైడ్రేషన్ అనేది మనము ఎంత వంటిలో నీరు శాతం అనేది ఎంత ఆవిరిగా వెళ్ళిపోతుంది అనేది ఒకటే కాకుండా ఎంత నీరు తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఎంత వెళ్ళిపోతుంది అనే దాని గురించే కాకుండా ఎంత తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఆలోచించాలి. సో వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ముఖ్యంగా అఫ్ కోర్స్ ఎండాకాలంలో ఇంకొంచెం హైడ్రేషన్ ఎక్కువ ఇంపార్టెంట్ అందుకని, బికాస్ లాస్ ఆఫ్ వాటర్ అనేది కూడా ఎక్కువ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు సమ్మర్ లో అంటే ఎండాకాలంలో లాస్ ఆఫ్ వాటర్ జరుగుతుంది, తీసుకోవాలి. కానీ చలికాలంలో వర్షాకాలంలో లాస్ ఆఫ్ వాటర్ లేదా మొత్తం తీసుకోకుండా మినిమం 3 లీటర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. లేదంటే అట్లా కూడా సైలెంట్ డిహైడ్రేషన్ ఉంటుంది. డెఫినెట్లీ డిహైడ్రేషన్ ఉంటుంది. సో దానివల్ల చర్మం డ్రైగా మారడము. సో డ్రైగా మారడం వల్ల ఏంటంటే ఏదైనా ర్యాషెస్ ఈజీగా వస్తాయి, ఎలర్జిక్ ర్యాషెస్ ఈజీగా వస్తాయి. సో అందుకనే మాయిశ్చరైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీడే మనకి సీజన్తో సంబంధం లేదు, వింటర్ కానివ్వండి, రెయినీ సీజన్ కానివ్వండి, సమ్మర్ సీజన్ కానివ్వండి, మాయిశ్చరైజేషన్ చేసుకుంటుంటే ఏంటంటే చర్మం ఎక్కువ దృఢంగా ఉంటుంది. సో దానివల్ల ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ పెరుగుతుంది. సో ఈజీగా ఎలర్జిక్ ర్యాషెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. సో ప్రొటెక్షన్ ఫ్యాక్టర్కి ఇంపార్టెంట్.